వెల్కమ్ టు మన న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. జనవరి 30వ తేదీన కాకినాడ బస్తీ ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కంచి దశరథి గారి పదవి విరమణ సందర్భంగా భువనగిరి స్థానిక ఎంఈఓ, ఇతర ఉపాధ్యాయ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొని ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గొప్పతనం గురించి పలువురు వక్తలు మాట్లాడారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కుమార్. మా పిల్లలు చాలా మంచివాళ్ళు. ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకొని ఈ వృత్తికి ఎన్నుకోబడ్డా. నాకు ఆదర్శంగా మా బాబాయిలు ఇద్దరు, డాక్టర్ సాంగ్ గారు మరియు మా ముత్తయ్య సార్ గారు, వాళ్ళిద్దరూ చదువుకుంటుంటే వాళ్ళని చూసి చదవాలని ఉద్దేశంతో ఎంతో కష్టపడి పైకొచ్చి వృత్తిని ఎత్తుకొని ఈరోజుతో నా ఉద్యోగ విరమణ చేస్తూ అందరికీ Good afternoon all, and I wish you a happy retirement life to my Baba Garu, Dasharath Garu, and he also my role model. First my role model is my father. His name is Daniel. His retirement 2004 GHM and Tungaturti. నా చిన్న వయసు నుంచి మా నాన్నగారు టీచర్, ప్లస్ మా నాన్న తర్వాత నేను చూసిన టీచర్ ఎవరంటే బావగారే. ప్లస్ ఇద్దరు నేమ్లు కూడా డి తోటి. మా డాడీ పేరేమో డేనియల్, మా బావగారి పేరు దశరథ. 94లో మా 10th అయిపోయింది. అట్ ద సేమ్ టైం అప్పుడే మ్యారేజ్ అయింది బావగారికి, అక్కకు. ఆ టైంలో మా నాన్న అనేది ఓకే, నేను టీచర్ అయినా నా అల్లుడు, మేనల్లుడు అనమాట మా బావగారు, మా అల్లుడు కూడా టీచర్ అయ్యారు. మా అన్న కూడా టీచర్ అయ్యాల్సి ఉండే, మిస్ అయింది, పాస్టర్ గారు అయ్యారు. తన పేరు కూడా దేవకుమార్, డి. ఈ డి కలిగిన వారందరూ కూడా ఒక 3 Ds ఉంటాయి. ఐ అబ్జర్వ్డ్ ఇన్ దశరథ్ సార్స్. ఈ హ్యాస్ 3 Ds. ఆ 3 Ds ఏంటి అంటే ప్రతి టీచర్కి ఉంటాయి అవి: డిసిప్లైన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. 3 Ds. ఎవ్రీ టీచర్ హ్యాడ్ 3 Ds. దెన్ ఓన్లీ వీ కెన్ సక్సెస్ ఇన్ అవర్ టీచర్స్ లైఫ్. బికాజ్ ఐ ఎమ్ ఆల్సో టీచర్, కేజీబీ వైస్ ప్రిన్సిపల్ ఫ్రమ్ జాజిరెడ్డిగూడెం కేజీబీవి. అండ్ నా రోల్ మోడల్ ఎవరంటే చెప్పిన కదా, బాగా నాన్న తర్వాత బావగారి. నేను మినిస్ట్రీ చేస్తున్నప్పుడు, ఆ మినిస్ట్రీ సేవలో ఉన్నప్పుడు మా డాడీకి ఒప్పడేది, తర్వాత బావగారు కూడా ఒప్పడేది. చాలా స్టడీ చేసినావు, నువ్వు సేవని చేస్తున్నావు అమ్మా అంటే, సేవ ఒక పార్ట్, కానీ నువ్వు ఖచ్చితంగా డాడీ యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పేవాడు బావగారు కూడా. నాకు బాగా దగ్గర, మా ఇంటి 2 పక్క ఇల్లు అనమాట. పెదనాన్న కూతురు, నేనేమో చిన్నాన్న కూతురు. మరియు క్లాస్మేట్స్ ఇద్దరం, లావణ్య గారు అండ్ నేను. దట్స్ వై బాగా దగ్గర అనమాట. సో నేనైతే టీచర్ అయినానండి 2008లో అయినా. ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు భువనగిరి కేజీబీని. అసలు ఎందుకు ఇక్కడ ఉండలేదా అనిపించింది. మా నాన్నది కూడా ఫస్ట్ సెకండ్ టైం ఇటే మాసాలమర్రి, కొలంపాక, కొల్లూరు ఇటు సైడ్ చేసిన కానీ మా నాన్నగారు కూడా. కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా, మా అమ్మ బాలేదని. కానీ తర్వాత మిస్ అయ్యి ఈరోజు వస్తుంటే ఆ వేలో కళ్ళని నేను నీళ్ళు తిరిగినాయండి, నేను భువనగిరిలో ఎందుకు ఉండలేదా అని. కానీ చాలా మంచి. ఇంకా ఒకసారి చెప్పారు దశరథ గారు అంటే టైం, డిసిప్లిన్. నాకు ఒక చిన్నది గుర్తుంటుంది, మీరు నవ్వుకోవద్దు. ప్రతి పండుగ రోజు, క్రిస్మస్ అప్పుడు కానీ, క్రిస్మస్ అప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చే జాయిరెడ్డిగూడెం అత్తగారి ఊరు కాబట్టి, సంక్రాంతికి మేము వెళ్ళేవారు. మా పెద్దమ్మ లేదు కాబట్టి చిన్నప్పటి నుంచి ఇద్దరు అక్కలు, 2 అన్నలు కూడా మాతోనే ఉండేది. నాన్న మా ఫ్యామిలీతోనే బాగా ఎక్కువ బంధుత్వం మాకు. నాన్నగారు మమ్మల్ని బాగా ఇన్వైట్ చేసేది బావగారు. ప్రతి సంక్రాంతికి మేము సోమనాథపురంలో వెళ్ళేదన్నమాట. బావగారు ఒక మాట అనేది, అందరు పండుగ రోజు ఒక పూట తింటారు కానీ మనం 3 పూట తినాలని చెప్పేది. ఫస్ట్ టైం మా బావగారి ఇంట్లో వండలేకపోయేదండి, నిజం. ఎస్, టైం ఈజ్ ద టైం, డిసిప్లిన్ బాగుండేది బావగారికి. సో ఈ యొక్క రిటైర్మెంట్ తర్వాత జీవితం బావగారు చాలా చక్కగా ఉండాలని, ఆయురారోగ్యాలతో తను అనుకున్న ప్రతి ఆశయం తన పిల్లలు కూడా నెరవేర్చుకొని కంప్లీట్ గా మంచి మనశ్శాంతి, మంచి విశ్రాంతితో బావగారు ఉండాలని అర్థంగా కోరుకుంటూ ఈ యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఎంఈఓ గారికి, మన సార్లందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన వాళ్ళే సోషల్ మైండెడ్గా కలిగి, నేను మా అత్తగారింటికి వచ్చి పనిచేయాలన్నా అనేటువంటి దృక్పథం కలిగి ఎవరు ఉండరు. ఒక ఉపాధ్యాయ వృత్తులు చేసిన వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒక విద్యార్థులను తయారు చేసే విధానం ఒక ఉపాధ్యాయునికి. కాబట్టి మా చెల్లె ఇది ఆయన మరి కాకముందు కూడా ఒక సోషల్ మైండెడ్గా అయినటువంటి వ్యక్తి. ఆయన ఒక డిసిప్లిన్గా, ఒక డిటిఎఫ్ సంఘం నాయకుడిగా కూడా నేను ఇక్కడ చూశాను. మా మండలం ఎక్కువ పిఆర్టీ ఉంటుంది. డిటిఎఫ్
డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ ద్వారా ఒక జర్నలిస్ట్గా చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ ఒక బలమైన నాయకుడిగా ఆయన ఒక తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన చాలా పనిచేసిన వ్యక్తి కాబట్టి మరి ఉద్యోగ విరమణ అనేది సహజమే ఏ ఉద్యోగకైనా. మరి ఆయన కుటుంబానికి ఆయురాగ్రహంతో ఉండాలని పదవి కోరుకుంటూ ముగిస్తున్నాను.